ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు ఈ గజ్జలు కొనిచ్చి నువ్వే ప్రేమగా నా కాళ్ళకు తొడిగి నన్ను పోటీలో గెలిపించావు మామ. నా కంట్లో కుంకుమ పడి నేను కళ్ళు తెరవకపోతే నీ కోపాన్ని పక్కన పెట్టి వచ్చి నేను కళ్ళు తెరిచి నాట్యం చేసేలా చేశావు. నీ ప్రేమను జన్మ జన్మలకు మర్చిపోలేను మామా. ఏం చేస్తున్నావు సీత? వెనకేంటి దాస్తున్నావు? ఏం లేదు. నా దగ్గరే సీక్రెట్సా? అరే నేను కొనిచ్చిన గజ్జలకి ముద్దులు పెడుతున్నావా? నాతో నాట్యం చేయించిన గజ్జలకు ముద్దు పెడుతున్నాను. మరి నిన్ను గెలిపించిన నాకేం లేవా? ఏం కావాలి? ముద్దులే. ఇప్పుడొద్దులే. ఇది అన్యాయం. నువ్వు పోటీలో గెలిస్తే నాకు ముద్దిస్తానన్నావు. ఇప్పుడు మాట తప్పుతావా? గెలిస్తే ముద్దిస్తాను అనలేదు, మంచి బహుమతిస్తాను అని అన్నాను. ముద్దు కంటే మంచి బహుమతి ఏముంటుంది? ఒకటుంది, మీకోసమే తెచ్చాను. ఏంటది? ఒక్క నిమిషం ఆగండి. ఇదిగోండి. నేనేమన్నా చిన్నపిల్లన్నా ఆడుకునే బొమ్మ ఇస్తాను? ఇది పిల్లలు ఆడుకునే బొమ్మ కాదు, దీని పేరు సీత. ఓ, మరి రాముడు? నువ్వే. నేనంటుంది ఇది బొమ్మ సీత అయితే రాముడి బొమ్మ ఏది అని. నేను చెప్తున్నది అదే. ఎదురుగా నువ్వుండగా మళ్ళీ వేరే రాముడెందుకు? మరి ఎదురుగా నువ్వుండగా వేరే సీత ఎందుకు? ఎందుకంటే ఈ బొమ్మ సీతకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటా స్పెషల్? ఈ బొమ్మని ముద్దు పెట్టుకోండి. బొమ్మనా? అవును, ముద్దు పెట్టండి. ఐ లవ్ యు మామా. ఏంటి ఈ బొమ్మ మాట్లాడుతుంది? అదే స్పెషల్. మళ్ళీ ముద్దు పెట్టండి. ఐ లవ్ యు మామా. బాగుందా మామా? బొమ్మ మాట్లాడడం బానే ఉంది, కానీ బొమ్మని కిస్ చేయడమే బాగోలేదు. ఎందుకు బాగోలేదు? నువ్వుండగా ఈ బొమ్మ ఎందుకు? నేను పక్కన లేనప్పుడు ఈ బొమ్మతో కాలక్షేపం చేయండి. మీరు ముద్దు పెడితే ఐ లవ్ యూ అని చెప్తుంది. బుట్ట బొమ్మవి నువ్వుండగా ఈ బార్బీ బొమ్మ నాకెందుకు? నేను నీకే ముద్దు పెడతాను, బొమ్మకి కాదు. మరి నేను లేనప్పుడు? నేను లేకుండా ఎక్కడికి పోతావు? ఏ బజారుకో మార్కెట్కో వెళ్ళినప్పుడు నీకు పెట్టిన ముద్దుల్ని తలుచుకుంటూ వెయిట్ చేస్తాను. నిన్ను సీత వద్దు. సీత వెయిట్. సీత 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 ముద్దు పెట్టమంటే తోసేసి తప్పించుకుంటావా? నిన్ను వదిలిపెట్టను. అబ్బా, ఊపిరి ఆడట్లేదు మామా. పర్వాలేదు, నా ఊపిరిస్తాను. కామ్గా ఉన్నావేంటి? నీకంటే బొమ్మే బెటర్. కిస్ చేయగానే ఐ లవ్ యూ చెప్పింది. అయితే ఆ బొమ్మనే కిస్ చేయి. సీత సీత
హే బొమ్మ, నువ్వు ఉట్టి బొమ్మవే, కానీ నా సీత బంగారు బొమ్మ. ఐ లవ్ యు మామా. అనవసరంగా పందెం కాసి ఆ సీత చేతిలో అందరం వెదవలం అయిపోయినట్టు అనిపిస్తుంది వదినా. అవును మహా, సీతతో మనం ఆ పందెం కట్టకుండా ఉండాల్సింది. సీత గెలుస్తుందని ఊహించలేక మధుని కోల్పోయాం. సీత మనకంటే 4 అడుగులు ముందుంటుంది మహా. మనకే తెలియకుండా సూర్యకు బెయిలిపించి తీసుకొచ్చింది. ఆ ట్విస్ట్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు జన. సూర్య బయటికి రావడం ఇంపాసిబుల్ అనుకున్నాను. ఏదో రకంగా మధుని వెళ్లకుండా ఆపొచ్చు అనుకున్నాను. నా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. సీత గెలుస్తుందని మేమస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పిన్ని. మాస్టర్ గారు మాతో చాలా బాగా ప్రాక్టీస్ చేయించారు. అంతా టీచర్ వల్లే పెద్దమ్మా. తనే సీతకు బాగా డాన్స్ నేర్పించి మమ్మల్ని ఓడించింది. కరెక్ట్ మహా, ఆ టీచరే లేకపోతే మన ప్రీతి ఉషలే గెలిచుండేవారు. మనం ఆ టీచర్ని చాలా తక్కువ అంచనా వేశాం. తను వెరీ టాలెంటెడ్. సీతను ఒక దైవశక్తిలా ఆదుకుంది. సీతని ఆదుకుంది, మనల్ని ఆడుకుంది. ఆవిడ లేకపోయి ఉంటే సీత ఖచ్చితంగా ఓడిపోయేది. సీతకి అలాంటి శక్తి ఒకటి తోడవుతుందని మనకు రేవతి ముందుగానే చెప్పింది. సీత ఆవిడతో కలిసి మనల్ని చిత్తుగా ఓడించారు. ఆ టీచర్ సీతను గెలిపించింది. మొన్న ప్రీతితో ముద్దు పెట్టించుకుంది. రామన్నయ్యకి స్వీట్స్ చేసి పెట్టింది. ఆవిడ ఇంట్లోనే ఉంటే ఇంకా ఏం చేస్తుందో ఏంటో. మీరు వెళ్తున్న పని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎస్, ఆ టీచర్ ఇంట్లో ఉండకూడదు. ఉంటే మన ఇంట్లో విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంది. పోటీ అయిపోయిందిగా, ఇక ఆవిడ్ని పంపించేద్దాం. వెంటనే పంపించేయాలి మహా, లేదంటే సీతతో కలిసి ఇంకా ఏమేం చేస్తుందో. సూర్యకి బెయిలిప్పించింది ఆవిడేనంట. ఆవిడకి బయట చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుంది. తనను చూడగానే పవర్ఫుల్ లేడీ అనుకున్నాను. నిజంగా తనలో ఏదో పవర్ ఉంది. పవర్ లేదు, పాడు లేదు. తనని రేపే ఇంట్లోంచి పంపించేద్దాం, లేదంటే కొంపలు అంటుకునేలా ఉన్నాయి. టీచర్ గారిని పంపించేస్తారా? చెప్తా మీ సంగతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.